అందరికీ నమస్తే ప్రజలారా. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక పెన్షన్దారులందరూ కూడా ప్రతి నెల పెన్షన్ డబ్బులు తీసుకోవాలంటే ఏ తారీఖు పెన్షన్ ఇస్తారో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల ఒక నెల 5వ తారీఖు ఇస్తే మరొక నెల 10వ తారీఖు, ఇంకొక నెల అయితే ఏకంగా నెల చివరిలో కూడా ఆసరా పింఛన్ డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. మరి ఆసరా పింఛన్లని ఒక డేట్ ఫిక్స్ చేసి పింఛన్దారులందరికీ కూడా ఒకటే తారీఖు నాడు ఆసరా పింఛన్లని ఇద్దాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి బట్టి విక్రమార్క అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో అసలు ఏంటి ఆసరా పింఛన్లు ఎప్పుడు ఇస్తున్నారు ఏంటి అనేది పూర్తిగా కూడా మనం మాట్లాడుకుందాం. మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లు దాదాపు కొన్ని లక్షల మంది పింఛన్దారులు మన రాష్ట్రంలో ఉన్నారు. మరి ఆసరా పింఛన్లు ప్రతి నెల కూడా ఎప్పుడు ఇస్తారో తెలియక వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. పెన్షన్ డబ్బులు వస్తే వాళ్ళకు నిత్యావసర సరుకులు, ఇంట్లోకి గోళీలు కావచ్చు, మందులు కావచ్చు, అదేవిధంగా దవాఖానాల ఖర్చులు కావచ్చు, ఇంటి అద్దెలు కావచ్చు, ఇవన్నీ కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. పెన్షన్ డబ్బులపైనే ఇవాళ చాలా కుటుంబాలు నడుస్తున్నాయి. తెలంగాణలో కొన్ని లక్షల మంది ఆసరా పింఛన్ల కోసం ప్రతి నెల కూడా ఎదురు చూస్తుంటారు. మరి ప్రభుత్వం ఇప్పుడు చెప్పినటువంటి ఈ వార్త నిజంగా ఆసరా పింఛన్దారులందరికీ కూడా ఒక భారీ శుభవార్త అనే చెప్పొచ్చు. సో దీన్ని నిజంగా మరి ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు లేదు అనేది పక్కన పెడితే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆయన మాత్రం కొంత ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే కనుక తెలంగాణలోని ఆసరా పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఒక శుభవార్త చెప్పారని చెప్పేసి ఒక పాయింట్ హైలైట్ గా కనబడుతుంది. నెక్స్ట్, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెన్షన్ కోసం లబ్ధిదారుల నిరీక్షణ ఏ రోజు ఇస్తారో తెలియక పంచాయతీ ఆఫీసులో చుట్టూ తిరగడము, నెల చివరన పంపిణీ చేసేవారు. సో అప్పట్లో మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఇస్తారో తెలియక పెన్షన్ ఆఫీసుల చుట్టూ తిరిగి చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారని చెప్పేసి ఒక పాయింట్ రాశారు. సో దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వ సంచలన నిర్ణయం, ఇకపై ప్రతి నెల మొదటి వారంలోనే ఆసరా పెన్షన్ల పంపిణీ, రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఇకపై నుంచి ఆసరా పెన్షన్లని ప్రతి నెల మొదటి వారంలోనే ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈ నెల పంపిణీ అంటే ఈ నెల 4వ తారీఖు మొదలుపెట్టి 6, 7వ తేదీ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందట. మరి మీ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? నిజంగా ఈ నెల 4వ తారీఖు పెన్షన్లను మొదలు పెట్టిందా? ఒకసారి కమెంట్ చేయండి. సో నెక్స్ట్, మంత్రి బట్టి విక్రమార్క ఫోకస్, డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రత్యేక ఆదేశాలు, ఉద్యోగుల జీతాలతో పాటే పెన్షన్లకు నిధులు విడుదల. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు జీతాలు వేస్తారు కదా, వాళ్ళతో పాటుగానే ఆసరా పెన్షన్దారులకు కూడా జీతాలు వేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పాడట. అదే విధంగా ఉద్యోగుల జీతాలకు నిధులు ఎప్పుడైతే జమ చేసి పెడతారో అదే సందర్భంలో ఆసరా పెన్షన్దారులకు సంబంధించినటువంటి నిధులని, బడ్జెట్ ని సపరేట్ పెట్టాలి అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ భవిష్యత్తు ప్రణాళిక. ఇక భవిష్యత్తులో రాష్ట్రంలోని సుమారు 38 లక్షల మంది ఆసరా పెన్షనర్లకు ప్రతి నెల 1వ తారీఖు నాడే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుందట. సో మరి ఇక ఇది పాసిబుల్ అవుతుందా? అంటే ఇది ప్రభుత్వంతో సాధ్యం అవుతుందా? నిజంగా ఆసరా పెన్షన్లని సమయానికి ఇస్తే గనక ఖచ్చితంగా దీనివల్ల చాలా మందికి కూడా లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమయానికి ఇవ్వలేదు. ఒక నెల 1వ తారీఖు ఇస్తే మరొక నెల 5వ తారీఖు, ఇంకొక నెల అయితే ఏకంగా నెల చివరిలో కూడా ఇచ్చారు. ఈ రకంగా ఈ వార్తలు రాసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరి ఇందులో వాస్తవం ఉందా? బీఆర్ఎస్ ప్రభుత్వం పింఛన్లు ఏ రకంగా ఇచ్చింది? ఒకసారి కమెంట్ చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకేమైనా ఇబ్బంది అయిందా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా ఇబ్బంది పెట్టిందా ఆసరా పింఛన్ల విషయంలో?
కింద కామెంట్స్ లో పెట్టండి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఆసరా పింఛన్ల కోసం ప్రతి నెల చాలా మంది పింఛన్దారులు పెన్షన్ ఆఫీసుల దగ్గరికి వచ్చి వేచి చూస్తూ ఉన్నారు. నెలల తరబడి వాళ్ళు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందని. మరి అప్పట్లో ఉన్నటువంటి విధంగానే ఇన్ని రోజులు కూడా ప్రభుత్వం కొనసాగింది. మరి ఇప్పుడు పెన్షన్లని వారం రోజు అంటే మొదటి వారంలోనే ఇస్తామని చెప్తారు. మరి ఇది సాధ్యం అవుతుందా? ఎందుకంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ తెలంగాణలోని ఆసరా పెన్షనర్లకు, పేదరికంలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు మన రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పింది. అవును, మీరు వింటున్నది నిజమే. ఇకపై పెన్షన్ డబ్బుల కోసం రోజుల తరబడి ఎదురు చూసేటటువంటి అవసరం లేదు. పెన్షన్ డబ్బులు పూర్తిగా కూడా ప్రతి నెల మీ అందరి పెన్షన్ డబ్బులని మొదటి వారంలోనే మీకు ఇవ్వబోతుంది. మొదటి వారమే మీ డబ్బులు మీకు రాబోతున్నాయి. సో దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే కనీ విని ఎరుగని విధంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఆ గుడ్ న్యూస్ గురించి నిజంగా ఇవాళ సమాజంలో చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తుందా? అసలు ఒకవైపు ఏమో డబ్బులు లేవంటా ఉన్నారు, మరొక వైపు ఏమో మొదటి వారంలోనే పింఛన్లు ఇస్తామంటున్నారు. బట్టి విక్రమార్క క్యాబిన్ లోపల మొత్తం కూడా అనేక ఫైల్స్, అనేక డాక్యుమెంట్స్, పెండింగ్ బిల్లులు మొత్తం కూడా నిండిపోయినాయట. మరి పెన్షన్లు మాత్రం మొదటి వారంలోనే ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఆదేశించినటువంటి దాని వెనుకున్నటువంటి రహస్యం ఏంటి? సో ఒకవేళ పాసిబుల్ అవుతుందా, సాధ్యం అవుతుందా? బట్టి విక్రమార్క చెప్పినట్టుగా ప్రతి నెల మొదటి వారంలోనే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు వీళ్ళందరికీ కూడా పెన్షన్లు వస్తాయా? సో ఇది కూడా ఒక ప్రశ్నగానే మనం చూడొచ్చు. సో ఇక అసలు విషయానికి వస్తే, గత ప్రభుత్వ హయాంలో ఆసరా పెన్షనర్లు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు. నెల గడిచిపోయినా పెన్షన్ ఎప్పుడు వస్తుందో, ఏ రోజు ఇస్తారో తెలియక బిక్కుమంటూ ఎదురు చూసే పరిస్థితి ఉండేది. గ్రామాల్లో అయితే వృద్ధులు, వికలాంగులు ఉదయాన్నే లేచి పంచాయతీ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టేవారు. ఒక నెల 1వ తేదీన ఇస్తే మరో నెలలో 15వ తేదీన, ఇంకో నెలలో ఏకంగా నెలాఖరున పంపిణీ చేసేవారు. దీనివల్ల మందులు కొనుక్కోవాలన్నా, ఇంటి అవసరాలు తీర్చుకోవాలన్నా లబ్ధిదారులు పడరాని కష్టాలు పడేవారు. ఈ బాధలన్నింటినీ ప్రత్యక్షంగా చూసిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరీక్షణకు ఎలాగైనా ముగింపు పలకాలని డిసైడ్ అయింది. ప్రజల కష్టాలు తీర్చే దిశగా అడుగులు వేస్తూ ఆసరా లబ్ధిదారులకు ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్లు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా మొదటి వారంలో ఆసరా పెన్షన్లు అందజేస్తున్నారు. ఇక మీరు గమనించినట్లయితే ఈ నెల 4వ తేదీనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి 6 లేదా 7వ తేదీ కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతుంది. ఇకపై ప్రతి నెల ఇదే విధంగా మొదటి వారంలోనే పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, రాష్ట్ర డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారు ఈ విషయంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అధికారులకు ఆయన చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన ఎలాగైతే జీతాలు ఇస్తున్నామో అదే విధంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు వీళ్ళందరికీ కూడా ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు 1వ తేదీనే ఆసరా పెన్షన్ ఇవ్వాలి అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో సుమారు 38 లక్షల మంది ఆసరా పెన్షనర్లకు 1వ తేదీనే పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ఉద్యోగుల జీతాలతో పాటే పెన్షన్లకు కావాల్సిన నిధులను కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలని ఫైనాన్స్ మినిస్టర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక మొత్తం మీద ఇది నిజంగా రాష్ట్రంలోని 38 లక్షల మంది పేదలకు అతిపెద్ద శుభవార్త అని చెప్పాలి. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఏ నెల డబ్బులు ఆ నెల మొదటి వారంలోని చేతికి వస్తే వాళ్ళ ఆరోగ్యానికి, అవసరాలకు ఎంతో భరోసా ఇచ్చినట్లు అవుతుంది. నిధులు ముందుగానే విడుదల చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం? నిజంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా ఏదైతే ఆసరా పింఛన్లని మొదటి వారం 1వ తారీఖే ఇవ్వాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకుందో, దీంట్లో మరి సాధ్యం అవుతుందా? ఇప్పుడు ఇక్కడ వరకు బానే ఉంది, ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆసరా పింఛన్లకు పూర్తిగా కూడా 1వ తారీఖు ఇస్తాము, అదేవిధంగా మొదటి వారంలోనే ప్రతి నెల కూడా పూర్తి చేస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇది ఎక్కడి వరకు సాధ్యమవుతుంది? ఇప్పటికే డబ్బులు లేవు, బడ్జెట్ లేదు, రాష్ట్రం అప్పులలో ఉందని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్పినటువంటి మాట కనుక నిజంగా నెరవేరుస్తే
చాలా మంది ఆసరా పింఛన్దారులకు అండగా ఉన్నట్టుంటుంది, చాలా మందికి లబ్ధి చేకూర్చినట్టుంటుంది.